వైసీపీ హయాంలో శ్రీవాణి టిక్కెట్ల విక్రయాలు భారీ అవకతవకలు జరిగాయని టీడీపీ నేత పనబాక లక్ష్మి ఆరోపించారు. దొంగ ఓట్ల సృష్టికర్త వైసీపీని ఆ పార్టీకి సంప్రదాయాలు పాటించడం, తిరుమల అభివృద్ధి చేయడం అస్సలు ఇష్టం లేదు. వారి పాలనలో ఆలయాలను కూల్చివేయడం, వేవూరు రథాలను కాల్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆమె తెలిపారు. శ్రీవాణిని తెచ్చింది ఎవరండి? శ్రీవాణి మీ హయాంలో చేసిన ఆటికి లెక్క పక్కా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్ని టికెట్లు అమ్మారు, ఎన్ని డబ్బులు వచ్చాయి, దానికి అసలు లెక్క ఉందా? అదేమీ లేదు. ఏదేది టీటీడీ తుమ్మలగుంట దేవస్థానం పేరిట మీరు ఎంత లూటీ చేశారు, దానికి ఎన్ని రోడ్లు వేశారు, ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి అక్కడే కదా పెట్టింది. వాటికి ఉండదు. అసలు దొంగ అనేదాన్ని తయారు చేసిందే మీరు, దొంగ ఓట్లు సృష్టించింది మీరు, దొంగ కార్డులు సృష్టించింది మీరు. మీ హయాంలో అన్నీ చేసుకుంటూ బురద చల్లటాకనే అభివృద్ధికి మీకు తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. మీకు ఈ సాంప్రదాయాలు ఇవన్నీ పాటించడం ఇష్టం లేదు. మీ టైంలో ఏమన్నా గుళ్ళు కట్టారా? ఎక్కడ చూసినా కూడా విధ్వంసాలే. అక్కడెక్కడో గోదావరి జిల్లాలో రథం తగలబెట్టారు, విగ్రహాలను కూల్చేశారు. ఒక గుడి కట్టించాము మేమని చెప్పండి. ఈరోజు మేము గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్తా ఉన్నాము. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మా ముఖ్యమంత్రి గారు 5,000 గుళ్ళు కట్టడానికి నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఇదొక మోడల్ టౌన్గా చేసి రాజస్థాన్లో ఎలాగ పెళ్ళిళ్ళు అవుతున్నాయో అలాగా ఈ తిరుపతి తిరుమలలో కూడా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దాలా. పైనంతా గ్రీనరీ ఉండాలా, శుభ్రతకు మంచి పేరు ఉండాలా, భక్తులను బాగా చూసుకోవాలా. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు. మీ టైంలో మేము ఈ అభివృద్ధి చేశామని చెప్పి చూపించండి. మీరు అసలు ఎన్ని టికెట్లు అమ్మారో లిస్టు నేను చెప్తా. మీరు ఊరికే వాడెవడో ఏదో చేశాడు, ఏదో చేస్తే బిఆర్ నాయుడు చేశాడని చెప్పి మధ్యలో తీసుకొస్తాడు. ఆవు కథ ఒకటి ఉంటుందండి. ఏం చెప్పినా కూడా ఆవు వ్యాసం అనేది ఒకటి ఉంది. అది ఇటు తీసుకొచ్చి ఆవు దగ్గర ఆగుద్ది. అలాగా ఏది చేసినా కూడా వీళ్ళకి మొత్తం దేశంలో ఏం జరిగినా కూడా బిఆర్ నాయుడే కారకుడు. అంతకు మించి వాళ్ళకి వేరే టాపిక్ లేదు. దయచేసి ఈ తిరుపతి యొక్క ప్రశాంతతను కాపాడండి, పవిత్రతను కాపాడండి అని చెప్పని నేను అందరినీ వేడుకుంటా ఉన్నాను. ముఖ్యంగా